వెల్కమ్ టు మహాస్ని ఛానల్. ఈరోజు సంగటి చికెన్ పులుసు అండి. చూద్దాం రండి. ఏం కావాలో హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి మసాలాలు ఒక 2 తీసుకున్నాను. అల్లం ముక్క, ధనియాలు, పట్టా, లవంగాలు, యాలకులు 2 తీసుకున్న యాలకులు. ఎక్కువ వేసిన స్మెల్ వస్తుందండి. లవంగాలు చూడండి ఒక 5 తీసుకున్నాను. మళ్ళీ మనం కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటాం లాస్ట్లో. తెల్లగడ్డలు, జీడిపప్పు ఒక 10 తీసుకున్నాను. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్గా ఉంటుంది. చికెన్ పులుసు కాబట్టి ఈ మసాలాన్ని గ్రైండ్ చేసి పెట్టుకుందాము. టమోటాలు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సంగటికి బియ్యం కడిగి పెట్టుకున్నానండి. రాగి పిండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. చికెన్ పులుసుకి మంచి టేస్ట్ ఉంటుందండి. పెను వేడికిందండి. ఇప్పుడు ఆయిల్ మితంగా వేసుకుందాము. మళ్ళీ మసాలా వేగేటప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి కాబట్టి మితంగా వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడికిందండి. సాజీరా ఒక 1 టీ స్పూన్ వేసుకుందాం. మనకి ఉల్లిపాయ వేగేలోపు ఈ మసాలాన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఆనియన్ వేసుకోండి. మసాలా వేసి ఆనియన్స్ వేగిపోయింది. చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ వేగేలోపు మనం పక్కన పాన్ పెట్టుకుని ఈ మసాలా వేపుకుందామండి. కొంచెంసేపు కలిపెట్టుకుంటే వాటర్ వచ్చేస్తాయండి చికెన్లో. వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత పసుపు వేసుకుందాం. ఇది ఫ్రెష్ రెసిపీ తెచ్చుకున్నాం కదా, దీన్ని వేసుకుందాం. చూడండి, ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసాను. పసుపు వేసుకున్నామండి. వేసుకున్నాం. ఆయిల్ పైకి పోయేదాకా కొంచెం మసాలా బాగా వేసుకోవాలి. మనం దీంట్లో జీడిపప్పు వస్తానండి. ఇది చిటపట ఎగిరిపోతుందండి. ఇంట్లో పెట్టుకుందాం. అయినా ఎగురుతుంటుంది. ఇది బాగా వేగాలి. సరిపడా ఉప్పు వేసుకుందాం.
చూసి వేసుకుందాం. సంగటి చికెన్ పుట్టు కాంబినేషన్ బాగుంటుందండి. పల్లెటూరు వాళ్ళు బాగా తింటారు. ఇప్పుడు అందరూ నేర్చుకునేస్తారు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. చూద్దాం, కలబెట్టుకుందాం. ఒక కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 వేసుకున్నాం కాబట్టి మొత్తంగా కారం వేసుకుందాం. చూడండి, లెగ్ పీస్ చేశాను. నాకు ఇష్టం లెగ్ పీస్. ఇది ఒక 5 మినిట్స్ బాగా వేసుకోవాలండి, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. మన పచ్చి కొబ్బరి, అల్లం, తెల్లగడ్డలు అన్నీ వేసాం, అన్నీ పచ్చి వేసాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ, కాబట్టి బాగా వేసుకోవాలి. బాగా ఎగిరి పట్టిందండి పేస్ట్ అంతా. కట్టి క్లీన్ చేసేదంతా. చికెన్ ఎగిరిపోయిందండి, వాటర్ పోసేసుకుందాం. ధనియాల పొడి వేయలేదండి, ఎందుకంటే మసాలా మనం ఆల్రెడీ ఒక 1.5 టీ స్పూన్ మనం వేసుకున్నాం కాబట్టి ధనియాల పొడి అవసరం లేదు. లాస్ట్లో గరం మసాలా పొడి, ఇప్పుడు జీరా పొడి వేసుకుంటే చాలు. ఇది చూద్దాం. చూడండి, వేగిపో వచ్చేసింది. చూడండి, ఆయిల్ పైకి వస్తుంది, వేగిపో వచ్చేసింది. ఇది వేగిపోతేనే సంగటి పెట్టుకుందాం. ఇదే మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే చికెన్ గబాన ఉడికిపోతుంది. మసాలా వేగిపో వచ్చేసిందండి. ఇది వేగిపోయిన తర్వాత చికెన్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత మనం మసాలా వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే మసాలా ఉంది కాబట్టి చికెన్ నీకు ఉడకదండి. కాబట్టి కొంచెం మన చికెన్ 15 నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా పోసుకుందాము. ఈ సంగటి రెడీ చేసుకుందాము. మసాలా వేగిపోయిందండి, దించేద్దాం. చూడండి ఒకసారి. చూడండి, వేగిపోయింది. చిటాపట ఆగిపోయి చూడండి. మసాలా వేగితే ఆ చిటాపట కొంచెం ఆగిపోతాయి. ఆయిల్ పైకి తెలింది, వేగిపోయింది. సంగటి పెట్టుకుందాం. ఒకసారి చికెన్ చూసుకుందాం. చూడండి, ఇంకా పడుతుంది. తర్వాత మసాలా చూసుకుందాం, మూత పెట్టేసుకుందాం. చూడండి, సంగటి కూడా బియ్యం ఉడుకుతుంది. పండగకి షాపింగ్ చేసామండి. నేను ఒక 7-8 శారీస్ తీసుకున్నాను, ఒక 4 డ్రెస్సులు తీసుకున్నాను. కనీసం ఒక్క జాకెట్ కూర్చోబడి ఏ టైంలో ఖాళీ లేదండి. అందరూ పండగ పోతే ఇస్తాం, పండగ పోతే ఇస్తాం. కట్ డ్రెస్సులు వేసుకోవాల్సి వచ్చింది పండగకి.
అట్లా ఉంది స్టైల్ పండగ బిజినెస్ వాళ్ళకి. మేమేం చేస్తాం, ఇచ్చేసి గమ్మునున్నాం. ఇంకా కూడా ఇవ్వలేదండి. పండగ బిజినెస్ వాళ్ళకి బాగుంది. మాకే ఒక షార్టింగ్ కూడా ఇవ్వలేదు. ఆ శారీస్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి వీడియో తీసి పెడతాను. చికెన్ ఉడికిపోయిందండి. మసాలా తీసుకున్నప్పుడు ఒక్కరవ జీడిపప్పు వేసాం కదండి, ఒక్కరవ అడుగుంటుంది. సంగటికి ఉడికిపోయింది. ఉడికి వాటర్ పోస్తున్నాం. సంగట్లోకి మరీ గ్రేవీ కాకుండా మరీ పలసంగా కాకుండా సంగట్లో మనం కొంచెం ముద్దకి బాగా పట్టుకునేట్టుగా చేసుకుందాము. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అంటే కొంచెం ఉడకాలి కదా, ఒక 5 minutes ఉడకాలి. మూత పెట్టేసుకుందాం. సంగటి కదండి, ఒక్కరు ఉప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అంటే మరీ చప్పగా లేకుండా సంగటి కొంచెం టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా చాలు, ఎట్లా కూరలో ఉంటుంది, కొద్దిగా టచ్ చేసేది. ఉడికిపోయిందండి. ఒక్కరు ఉప్పు చూసుకుందాం. ఒక్కరవ తక్కువ అండి. కరవ కస్తూరి మెతి వేసుకుందాం. కస్తూరి మెతి వేసుకుంటే మంచి స్మెల్ కదండి, సువాసన వస్తుంది, టేస్ట్ వస్తుంది. కరవ జీరా పౌడర్ వేసుకుందాం. ఇది మంచి డైజెషను. కొత్తిమీర వేసుకుందాం. అసలు అవి చాలా వేసేది ఉన్నాయి. ఉడికిపోయిందండి. చూడండి ముక్కలు ఉడిచేస్తున్నాయి. మీకు రాయి పిండి పోసేసుకున్నాం. పిండి పోసాం, లైట్గా పక్కకు మూత పెడుతున్నాం. నాకు పిండి పోతుంది. చికెన్ ఉడికిపోయిందండి, వేసుకుందాం. సంగటి చికెన్ తిందామండి, సూపర్ కాంబినేషన్. ఎంజాయ్ చేసి తిందాం. నాన్ వెజ్ తింటున్నాం కదండి, వెజ్ ఏ ఒకటి పెట్టుకుంటే డైజెషన్ బాగుంటుంది. ఈరోజు 2 ఆలు వేసాను, 2 క్యారెట్ వేసాను. సైడ్ డిష్గా మనకి సంగటి అయిపోయింది, తీసేసుకుందాం. ఇదిగోండి సంగటి అయిపోయిందండి. పక్కన పెట్టుకుందాం. ఈలోపు వెజిటేబుల్స్ బాయిల్ అయిపోతాయి. సో మనలో ముద్దలు చేసేసుకుందాం. మేము చిన్నప్పుడు ఎక్కువ సంగటి తినేవాళ్ళం అండి. టౌన్ కూడా అప్పుడప్పుడు చేసుకుంటాం. అప్పుడైతే రోజు చేసేది మా అమ్మ సంగటి.
అప్పుడు తెల్ల సంగటి చేసేవాళ్ళు. వ్యవసాయానికి ఎక్కువగా తెల్ల సంగటి చేసేవాళ్ళు. మా పనులకి మా పొలాలు ఉండేటివి తెల్ల సంగటి ఎక్కువ ఎరుసు పచ్చడి చేసేవాళ్ళు. దానికి నేను చిన్నప్పుడు బాగా ఫేవరెట్. రాగి సంగటి తక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడంటే మనకు అన్నీ దొరుకుతున్నాయి, అన్ని షాపులు అవైలబుల్ అవుతున్నాయి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో సంగటి. ఇది రాగి సంగటి చూడండి మెత్తగా వచ్చేసింది. వేడిగా చికెన్ పులుసుతో తిందాం. సంగటిలో మంచి విటమిన్స్ ఉంటాయి, మనకి బి కాంప్లెక్సెస్ ఉంటాయి రాగుల్లో. రాగి సంగటి కనీసం అట్లీస్ట్ రోజు రోజు చేసుకున్నా కూడా మంచి విటమిన్స్ ఉంటాయండి. మొక్కలు నొప్పులు రాకుండా బాగా బ్లడ్ తీసుకుంటారు లేడీస్కి అయితే. చేసుకున్నామండి. కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి మరి గట్టిగా ఉన్నా మనం తినలేము. కాలిపోతుంది చూడండి. ఇప్పుడు వేడివేడిగా చికెన్ పులుసు సంగటి బాయిల్డ్ వెజిటేబుల్స్ తిన్నాం. రాగి సంగటి చికెన్ పులుసు బాయిల్డ్ వెజిటేబుల్స్ అండి. మనం నాన్ వెజ్ తినేటప్పుడు బాయిల్డ్ వెజిటేబుల్ పెట్టుకుంటే మన డైజెషన్ బాగుంటుందని బాయిల్డ్ వెజిటేబుల్ చేశాను. లెగ్ పీస్, మై టేస్టీ లెగ్ పీస్. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఒకసారి దగ్గర చూపించు. చూడండి ఎంత బాగుందో చికెన్. తినేసి టేస్ట్ చూద్దాం. అబ్బా సూపర్గా ఉందండి. అదిరింది చికెన్ పులుసు సంగటి. అబ్బా నోరు ఊరిపోతుందండి. ఎంత కమ్మగా ఉందో, అంత కమ్మగా ఉందండి. ఈ కాంబినేషన్ ఎప్పుడు అదుర్సు. వెజిటేబుల్స్ ఉన్నాయి. ఎవరు గ్రీన్ కాంబినేషన్ అండి సంగటి. ఇది ఇదే కొంచెంతో పక్కగా ఇలానే చూసుకోండి. టేస్ట్ అద్దుర్సు. నిమ్మకాయ మర్చిపోయారండి, నిమ్మకాయ పెట్టుకుందాం. నిమ్మకాయ పెట్టుకుంటే డైజెషన్ ఈజీగా ఉంటుంది చికెన్ మీద. ఇంకొకటి ఏంటంటే సీట్ మీద కదా నిమ్మకాయ ఐరన్ లాక్కుంటుంది. ఈ రెండు బెనిఫిట్స్ ఉన్నాయి మనకి నిమ్మకాయ వల్ల. కాబట్టి నిమ్మకాయ పెట్టుకుందాం. సంగటి కూడా చూడండి చాలా మెత్తగా చేసేస్తాం, ఈజీగా అరిగిపోద్ది. ఆలు క్యాబేజీ, ఆకుకూరలు, వెజిటేబుల్స్, సొరకాయ, గుమ్మడికాయ ఏమైనా మనం సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ నిమ్మకాయ పెట్టుకున్నాం కదా, మంచి టేస్ట్ వచ్చింది.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమ్మగా ఉందో. పచ్చి కొబ్బరి వేస్తాం కదండి, కర్రీకి మంచి టేస్ట్ వచ్చేసింది. చాలామంది ఎండు కొబ్బరి పెడతారు, పచ్చి కొబ్బరి అంటే వాడే ఉంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నాన్ తిరిగినప్పుడు నిమ్మకాయ పిండుకోండి. ఉందో చాలండి, బస్ ఇది ఎక్కువైపోయింది. తినేసామండి. ఇది చేసుకుని తిని రేకాకులతో ఎలా ఉందో మాకు కూడా కామెంట్ చేయండి.